హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ప్రస్తుతం డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా జాబ్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. 2035లో మీరు చేస్తున్న జాబ్ ఇంకా ఉంటుందా, లేదా ఏఐ వచ్చి ఆ పని చేస్తుందా? ఇంకో క్వశ్చన్, ఈ రోజు మీరు నేర్చుకుంటున్న స్కిల్స్ రేపటి ఫ్యూచర్ మార్కెట్కి సరిపోతాయా? ఈ వీడియోలో ఏఐ వల్ల ప్రమాదంలో ఉన్న జాబ్స్ గురించి కాదు, ఏఐ వల్ల భారీ డిమాండ్ పెరగబోతున్న టాప్ 5 ఫ్యూచర్ క్యారియర్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఏఐ ఉద్యోగాలను తీసేస్తుందా? ఫ్రెండ్స్, చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏఐ వస్తే మన జాబ్స్ పోతాయా? మీరు కూడా ఇదే క్వశ్చన్ గురించి ఆలోచిస్తున్నారా? నిజానికి ఏఐ అన్ని జాబ్స్ తీసేయదు, కానీ రిపీటెడ్ గా వర్క్ చేసే జాబ్స్ మాత్రం తగ్గిపోతాయి. ఒక ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్ పోయారా? లేదు కదా. అలాగే ఏఐ వచ్చిన తర్వాత కూడా హ్యూమన్స్ అవసరం ఉంటుంది, కానీ ఏఐతో కలిసి పని చేయాల్సిన వారికి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఆ ఫ్యూచర్ జాబ్స్ ఏమిటో చూద్దాం. నెంబర్ 1 జాబ్ చూడండి, ఏఐ ఇంజనీర్. ఫ్రెండ్స్, మీరు చాట్ జీపీటీ వాడారా? గూగుల్ జెమినీ వాడారా? అలాంటి ఏఐ సిస్టమ్స్ ఎవరు తయారు చేస్తారు? ఏఐ ఇంజనీర్స్. ఒక్కసారి ఊహించండి, ఒక షాపింగ్ యాప్కి రోజుకు లక్షల మంది కస్టమర్స్ వస్తున్నారు. వారి క్వశ్చన్స్కి ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఇచ్చే ఏఐ చాట్ బోట్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? ఏఐ ఇంజనీర్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇంజనీర్స్ కి భారీ డిమాండ్ పెరుగుతుంది. క్వశ్చన్ ఫర్ యూ, మీకు కోడింగ్ అంటే ఇష్టమా? పైథాన్ నేర్చుకోవడానికి రెడీనా? అయితే ఈ కెరీర్ మీకోసమే. డేటా సైంటిస్ట్స్. నెంబర్ 2 ఏంటంటే డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైన అసెట్ ఏమిటో తెలుసా? గోల్డ్ కాదు, పెట్రోల్ కాదు, డేటా. ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఇలా కోట్ల డేటా జనరేట్ అవుతుంది. ఈ డేటాలో దాగి ఉన్న సీక్రెట్ ఎవరు కనుగొంటారు? డేటా సైంటిస్ట్ కనుగొంటాడు. ఒక సూపర్ మార్కెట్ కి ఏ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడుపోతుందో ముందే చెప్పగలిగితే ఎంత ప్రాఫిట్ వస్తుందో ఊహించండి. మీకు నెంబర్స్ మరియు అనాలిసిస్ అంటే ఇష్టమా? అయితే డేటా సైన్స్ మీ ఫ్యూచర్ కెరీర్ కావచ్చు. ఓకే, ఇక నెంబర్ 3 మనం చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్ గా ఉందని ఎలా నమ్ముతారు? మీ మొబైల్ డేటా సెక్యూర్ గా ఉందని ఎలా తెలుసుకుంటారు? దాని వెనుక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు వేస్తున్నాను. ఏఐని మంచి వాళ్ళు మాత్రమే వాడుతున్నారా? లేదు, హ్యాకర్స్ కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మీకు డిటెక్టివ్ లాగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టమా? అయితే సైబర్ సెక్యూరిటీ ఒక ఎక్సలెంట్ క్యారియర్ గా గుర్తించండి. ఓకే, నెక్స్ట్ మనం నెంబర్ 4 ఏఐ కంటెంట్ క్రియేటర్. చూడండి, ఏఐ కంటెంట్ క్రియేటర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఏఐ హెల్ప్ తో తయారై ఉండొచ్చని ఎప్పుడైనా అనుకుంటున్నారా? ఈ రోజు కంటెంట్ క్రియేషన్ పూర్తిగా మారిపోయింది. స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్, థంబ్నైల్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అన్నింటిలోనూ ఏఐ సహాయం చేస్తుంది. ఒక టీచర్ ఒకప్పుడు 5 రోజులు చేసుకునే పని ఇప్పుడు 5 గంటల్లో చేయగలుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే, మీకు యూట్యూబ్ అంటే ఇష్టమా? క్రియేటివ్ ఐడియాస్ మీకు ఉన్నాయా? అయితే ఏఐ కంటెంట్ క్రియేటర్ గా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక మనము నెంబర్ 5 చూసినట్లయితే హెల్త్ కేర్ టెక్నాలజీ స్పెషలిస్ట్. ఫ్రెండ్స్, ఏఐ డాక్టర్స్ ని రీప్లేస్ చేస్తుందా? మీ ఆన్సర్ ఏమిటి? నిజానికి ఏఐ డాక్టర్ కి అసిస్టెంట్ లా పనిచేస్తుంది. ఒక ఎక్స్రే రిపోర్ట్ లో డిసీజ్ ని ఏఐ గుర్తించగలదు, కానీ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? డాక్టర్ తీసుకుంటాడు. అందుకే హెల్త్ కేర్ మరియు ఏఐ కలిసిన కెరీర్ కి ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎస్పెషలీ బైపీసీ స్టూడెంట్స్ ఈ కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఇక డిమాండ్ ర్యాంకింగ్ మనం చూసినట్లయితే ఇప్పుడు టాప్ 5 కెరీర్స్ ర్యాంకింగ్ చూద్దాం. నెంబర్ 1 ఏఐ ఇంజనీర్, నెంబర్ 2 డేటా సైంటిస్ట్, నెంబర్ 3 సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, నెంబర్ 4 ఏఐ కంటెంట్ క్రియేటర్, నెక్స్ట్ హెల్త్ కేర్ టెక్నాలజీ స్పెషలిస్ట్. వీరికి టాప్ జాబ్స్ అన్నమాట. ఇవి కెరీర్ ఫుల్ గా ఉంటుంది. ఈ 5 కెరీర్స్ లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది? కామెంట్ లో సెక్షన్ లో తప్పక కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ కెరీర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ? చూడండి, మీ గ్రూప్ కు ఏ కెరీర్ బెస్ట్? ఎంపీసీ స్టూడెంట్ అయితే ఏఐ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. బైపీసీ స్టూడెంట్ అయితే మెడికల్ ఏఐ, హెల్త్ కేర్ టెక్నాలజీ. సిఈసి మరియు హెచ్ఈసి స్టూడెంట్స్ అయితే ఏఐ కంటెంట్ క్రియేటర్.
క్రియేషన్ జాబ్ చాలా బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిటిక్స్ ఇటువంటివి మీరు చూస్ చేసుకున్నట్లయితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీ గ్రూప్ ఏమిటి? ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా లేదా హెచ్ఈసీనా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఏఐ నీ జాబ్ను తీసుకోదు, కానీ ఏఐను ఉపయోగించగల వ్యక్తి నీ జాబ్ను తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు నుంచి ఏఐ టూల్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయండి. ఫ్యూచర్ ఎదురు చూడకండి. ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.